హే యాల్ ఈ మధ్య చాలా ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. అది హౌస్ షిఫ్టింగ్ ఉండింది అండ్ చాలా తక్కువ టైంలో ఇల్లు వెతుక్కోవాల్సింది కూడా ఉండింది. సో వీ వేర్ రియలీ బిజీ అండ్ అర్జున్ కూడా నేనే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాం. హెల్ప్ ఎవరు లేదు. నాకు హెల్ప్ కంటే ముందేమో వెన్ ఎవర్ ఐ నీడ్ దెమ్ ద మోస్ట్ వాళ్ళు అస్సలు ఉండరు. బట్ ఎనీవేస్ మీ అండ్ మై హస్బెండ్ మేనేజ్ ద హోల్ థింగ్ ఆఫ్ హౌస్ షిఫ్టింగ్ అండ్ అర్జున్ సింగిల్ హ్యాండెడ్ గా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడే తెలుస్తాయి మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో, ఇవన్నీ ఎలా పట్టించాము అని చెప్పేసి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే వచ్చి మొత్తం అంతా ప్యాక్ చేసేసారు. నీట్ గా అరేంజ్ చేయకుండా దొరికింది దొరికినట్టు కాటన్ బాక్సెస్ లో వేసేసి కుక్కేసి ప్యాక్ చేసేసారు. మనం అలా కాదు ఇలా అని చెప్పే టైం కూడా ఇవ్వలేదు వాళ్ళైతే. ఈ హౌస్ ని మేము మా పెళ్ళప్పుడు తీసుకున్నాము. 4 years కంప్లీట్ చేసుకున్నాం. ఈ హౌస్ అయితే మా అన్ని చూసేసింది. గుడ్ బ్యాడ్ వర్స్ట్ ఎవ్రీథింగ్. అండ్ నా బుల్లి కన్నయ్య కూడా ఈ ఇంట్లోనే పుట్టేశాడు. ఇంటిని సేల్ చేసేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోదాము అనే డెసిషన్ చాలా క్విక్ గా తీసేసుకున్నాము. అంతే క్విక్ గా అన్ని అయిపోయాయి కూడా. ఎవరికైనా వాళ్ళ సొంత ఇంటితో ఉండే అటాచ్మెంటే వేరుగా ఉంటుంది కదా. అలాంటిది మేము మూవ్ అయిపోతున్నాము అంటే వి ఓన్లీ నో హౌ వి వర్ ఫీలింగ్. బట్ లైఫ్ లో ఇంకేదన్నా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లాంటి హార్డ్ డెసిషన్స్ తప్పవు. ఫైనల్ గా అంతా ప్యాక్ చేసేసి సర్దేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. చాలా బాధగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని అనిపిస్తుంది. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వ్లాగ్స్. బై.